అవి చక్కగా పలికాడు. ఓకేనా? తర్వాత కత్తి దూసి మీదకి వచ్చే శత్రువైనా ఇతని మాటలు వింటే చేతులు జోడించి తలవంచాల్సిందే. చక్కగా చెప్తున్నాడు. కత్తి దూసి మీదకి వచ్చే శత్రువైనా సరే, అంటే ఎవరైనా సరే ప్రాణం మీదకి అంటే ఇది చంపడానికి వస్తున్నాడురా బాబు అనుకున్నప్పుడైనా సరే, ఎవరైనా సరే ఈయన మాటలు వింటే వెంటనే ఆ కత్తి పక్కన పడేసి ఈయనతో ఫ్రెండ్‌షిప్ జేసేస్తాడు. అంత చక్కగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక మంత్రికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో మనకి అన్నీ చెప్పేస్తున్నాడు ఈయన. రాములు వారు చెప్పేస్తున్నారు చక్కగా. అంటే ఒక మంత్రికి ఉండవలసిన లక్షణాలు ఇవే. మనం ఎవరి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు ఎలా ఎలా వెళ్ళాలి? అంటే అవతల వాళ్ళు కోపంగా ఉన్నా సరే, ఆ కోపాన్ని తగ్గించి, శాంతపరిచి, చెప్పవలసిన మంచి విషయాలు చెప్పి, ఆ తర్వాత వాళ్ళని మంచిగా అంటే మంచిగా మాట్లాడే విధంగా చేసుకోగలగాలి. ఆ విధంగా మాట్లాడే పరిస్థితి రావాలి. అది మనం చేయవలసిన పని. అది చాలామంది ఈ రోజుల్లో అలా ఎక్కడ ఉండట్లేదు. అంటే ఎవరైనా మన మాట వినకపోతే ఆటోమేటిక్‌గా మనకు కోపం వచ్చేస్తది. అగ్రెసివ్ అయిపోతూ ఉంటాము.